కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో ఒకరున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మమ్మల్ని కలవడానికి వచ్చినట్టు ముందస్తు సమాచారం లేదని అన్నారు. పబ్లిక్ ఎక్కువగా ఉన్నారని వెళ్లిపోయారని చెప్పారు. అల్లు అర్జున్ మీద తాము కక్ష చూపించామని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే విషయాన్ని చంద్రశేఖర్ రెడ్డికి చెప్పంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఒకవైపు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ సంచలనం రేపుతుంది. ఈ లోపే ఇదంతా కూడా రాజకీయ రంగు పూసుకుందని చెప్పుకోవచ్చు. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎందుకు ఒక చావుతో రాజకీయం ఎందుకు చేస్తుంది మీ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, ఏం చెప్తారు? ఇదే ప్రతిపక్షాలకి మే ద్వారానే సూటిగా అడుగుతా ఉన్నాను. అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది అనుకోకుండా జరిగిన సంఘటన, ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. దీంట్లో అసలు దోషులు నిర్వాహకులు. ఒక సినిమా యాక్టర్ని, కథానాయకుని సినిమా తట్టు పిలిచేటప్పుడు తగు చర్యలు తీసుకోకుండా, తగు జాగ్రత్తలు తీసుకోకుండా పిలవడం వల్ల ఒక నిండు మహిళ ప్రాణం కోల్పోయింది. ఒక 9 ఏళ్ల బాలుడు ప్రాణాలతో కొట్టుమిటాడుతూ ఉన్నాడు. ఇది బాధాకరమైన సంఘటన. దీంట్లో పోలీసు చట్టం వారి పని వారు చేసుకుంటూ పోతుంది. దీని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ఆ మరుసటి నుంచి పాపం కొత్త బిచ్చాలలాగా పొద్దురగడన్నట్టు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అల్లు అర్జున్ ఎపిసోడ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాను, 72 నుంచి ఈనాటి వరకు చిత్రసీమ అభివృద్ధికి, మద్రాస్కి పరిమితమైన తెలుగు చిత్రసీమను హైదరాబాద్ తీసుకురావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన వెంగళరావు, చెన్నారెడ్డి గారే కారణము. ఆ తర్వాత ఎన్టీ రామారావు, విజయభాస్కర్ కారణము. కాంగ్రెస్ వల్లే తెలంగాణలో తెలుగు చిత్రసీమ స్థిరపడింది. ఆనాడు మేటి కథానాయకులు, మా అభిమాన నాయకులు అంటే ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాసు నుంచి మకాం మార్చి హైదరాబాద్ రావడానికి కారకం ఎవరి ప్రోద్బలం వల్ల, ఎవరి ప్రోత్సాహం వల్ల? చెన్నారెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు, వారి ప్రోత్సాహం వల్ల ఇక్కడికి వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలుగు చిత్రసీమని గుండె కత్తుకొని నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎక్కడున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? అప్పుడు బీజేపీ మాట్లాడుతున్న బీజేపీ బండి సంజయ్ గారు ఎక్కడున్నారు? మన కిషన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? అప్పుడు ప్రతి దాంట్లో రాజకీయం చేయాలని చూడడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బద్నాం చేయాలని చూడడం అనేది మంచి పద్ధతి కాదు. మీరేమో చిత్రసీమని ప్రోత్సహిస్తామని చెప్తున్నారు, కానీ చిత్రసీమ మరికొద్ది రోజుల్లో ఆంధ్ర వెళ్ళిపోబోతుంది. ఆంధ్రాకి పంపించడానికి ఈ ప్రయత్నాలు, చిత్రసీమ మీద మీ ప్రభుత్వానికి కక్ష ఉంది, ముఖ్యంగా అల్లు అర్జున్ మీద ఉంది అంటూ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. పగటి కళలు కనే నాయకులు కొందరు ఉంటారు. చిత్రసీమ హైదరాబాద్ నుంచి తరలిపోవడం అనేది పగటి కళ ఎవరైనా కంటే అది వారి అవివేకానికి వదిలేస్తాం. చిత్రసీమ హైదరాబాద్లోనే ఉంటుంది. చిత్రసీమని అన్ని అంగులతో కాపాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఒక సంఘటనని దృష్టిలో పెట్టుకొని దాంతో మొత్తం ఎపిసోడ్ని ఆపాదించి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్న రాజకీయ నాయకులకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. చిత్రసీమకి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటా ఉంది. పుష్ప 2 అనేది కమర్షియల్ మూవీ అయినప్పుడు కూడా వెసులుబాటు ఎందుకు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు? అప్పుడు ఈ సంఘటన జరగలే కదా. సంఘటన జరిగే వారికి ఎందుకు ఆ చిత్రసీమకు వెసులుబాట్లు ఇచ్చారు? ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? చిత్రసీమ అభివృద్ధి కావాలని. ఇవన్నీ తెలియకుండా రాజకీయాలు మాట్లాడే నాయకులు వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుంది. చిత్రసీమకి పరిపూర్ణ భద్రత కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. అసెంబ్లీలో సీఎం మాట్లాడిన తర్వాతే బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు అటు హాస్పిటల్కి క్యూ కడుతున్నారు, ఈ విషయం పైన స్పందిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అదే మరి అప్పుడు తెలిసి వచ్చింది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వాస్తవాలు చెప్పే వరకు బీజేపీ నాయకులకి, బీఆర్ఎస్ నాయకులు సోయలేదు. అంటే ఒక మహిళ చనిపోయింది, ఆ ఇంటికి పోవాలి, పరామర్శించాలి, వాళ్ళని ఆదుకోవాలని సోయలేదు. ఎప్పుడు మేలుకున్నారు వాళ్ళు? ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ ఎపిసోడ్ మీద ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఈ చిల్లర రాజకీయాలు ఎవరైతే చిల్లర పార్టీలు చేస్తూ ఉన్నాయో దానివల్లే వాస్తవాలు తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారు సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చింది. అవునా? సో వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా దీన్ని రాజకీయం చేయడం, రాద్ధాంతం చేయడం అనేది మానుకోవాలి. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుపడుతూ అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ని మీరు ఎలా చూస్తారు? దానిపైన మీ స్పందన ఏంటి? ప్రెస్ మీట్లో కొన్ని వాస్తవాలు చెప్పాడు. బట్ ఏదేమైనా ఇప్పుడు పోలీస్ కమిషనరు వీడియోల రూపంలో వాస్తవాలు బయటకు పెట్టినారు. ఇప్పుడు అల్లు అర్జున్ అయినా ఇంకెవరైనా నేనైనా కొన్ని తప్పిదాలు జరిగినప్పుడు ఒప్పుకోవాలి. దాన్ని ఏ విధంగా సర్దిద్దుకుంటూ మార్గాలు వెతకాలి. దీన్ని ఇంకా రాద్ధాంతం చేయకూడదు. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలిసినాయి. ఏది ఏమైనా ఇప్పటికి కూడా మళ్ళీ చెప్పేది ఏంటంటే ఒక బాధాకరమైన సంఘటన జరిగింది కాబట్టి
దీనిలోంచి రాజకీయం లబ్ధి పొందాలని ప్రయత్నం చేయకూడదని మిగతా పార్టీల వారికి హితో పలుకుతా ఉన్నాను. నిన్న కొంతమందిని ప్రొవోక్ చేసి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు, వీళ్ళు వెనుకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ నేతలు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీనిపైన ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనుకున్న పార్టీలు ఇలాంటి చిల్లర వేషాలకు అరికట్టి తద్వారా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనో, ముఖ్యమంత్రి బదనాం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చి ఎవరు దీంట్లో పాల్గొన్నా వదలకూడదని. అల్లు అర్జునే కాదు, రేపు ఎవరి మీద దాడి చేసినా, ఏ మతం వారు ఇంకో మతం వారి మీద దాడి చేసినా, ఏ కులం వారు ఇంకో కులం వారు దాడి చేసినా అది అనైతికమైతే ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయి. శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. చివరిగా కాసేపటి క్రితమే అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చి దీపదాస్ ముంచెని కలవబోయారు, కలవకుండా నిరాకరించారు. ఎందుకు నిరాకరించడం జరగలేదు? చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన సంగతి మాకు తెలియదు. మేము ప్రెస్ మీట్లో బిజీగా ఉన్నాం, అంబేద్కర్ ఎపిసోడ్ మాట్లాడుతూ ఉన్నాం. వారు వచ్చినారు, జనం బాగున్నారు, వెళ్ళిపోయినారు. నాకు మళ్ళీ ఫోన్ చేసినారు, మేము కలవడానికి వచ్చినాను, అక్కడ జనం బాగుండి వెళ్ళిపోయినాను, మళ్ళీ కలుద్దామని మాట చెప్పినాడు చంద్రశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకుడు. మళ్ళీ చెప్తా ఉన్నాను, అల్లు అర్జున్ మీద కోపము కక్ష అంటా ఉన్నారు. అల్లు అర్జున్ స్వయానా మామనే కాంగ్రెస్ నాయకుడు, నాకు చాలా మంచి మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, పాతకాల మిత్రుడు. మాకెందుకు కక్ష ఉంటుంది? చంద్రశేఖర్ రెడ్డి గారు ఫోన్ చేశారు, కలుద్దామనే మాట చెప్పడం జరిగింది. కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం. రాజకీయ నాయకులు దీనిలో నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేయొద్దని మీ ద్వారా హితో పలుకుతా ఉన్నాను. సో మొత్తానికి ఇది పరిస్థితి. ప్రభుత్వంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దాడులు జరిగినా సరే ఖండిస్తాము. అదేవిధంగా శాంతి భద్రతలకు అఘాతం కలిగినట్టుగా ఎవరు ప్రవర్తించినా సరే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. మరొక వైపు కాసేపటి క్రితమే అల్లు అర్జున్ మామ కలవడానికి వచ్చారు, కానీ అతను కలవడానికి వస్తున్నట్టుగా మాకు ముందు సమాచారం లేదు. మరోవర్ ఇక్కడ మీడియా పెద్ద ఎత్తున ఉన్నారు, పబ్లిక్ ఎక్కువగా ఉన్నారంటూ అతనే నిరాకరించి వెళ్ళిపోయారు. అనంతరం నాకు కాల్ చేశారు, నేను మాట్లాడాను. ఇన్ కేస్ అల్లు అర్జున్ మామ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలని అప్పీల్ చేసినా సరే ఖచ్చితంగా సహాయం చేయడానికి మేము ముందుంటాము. ఎందుకంటే అల్లు అర్జున్ మామ ఎవరో కాదు, కాంగ్రెస్లో ఒక మెంబరు. సో అల్లు అర్జున్ పైన మాకు కక్షలు ఉంటాయి అంటూ రాజకీయాలు చేస్తున్నటువంటి నేతలు అందరూ అయితే ఖచ్చితంగా దీన్ని తెలుసుకోవాలి. అల్లు అర్జున్ కూడా మా కాంగ్రెస్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు అనేది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి.